కల్వకుంట్ల కవిత అలియస్ దేవరపల్లి కవిత మేడం ఇప్పుడు జాగృతి జనం బాట పేరంటం పెట్టేందుకు వెనక చాలా పెద్ద ప్లానే ఉన్నదట. కన్న తండ్రి కేసీఆర్ సారు తోడబుట్టిన అన్న కేటీఆర్ సారు సొంత పార్టీలకెళ్ళి ఎల్లగొట్టినరని మొన్నటిదాకా మొత్తుకున్న మేడం ఇప్పుడు ఏం ప్లాన్ చేయబోతున్నది అంటే అన్ని ముచ్చట్లు చెప్తా పాండ్రి. కల్వకుంట్ల కవిత అలియస్ దేవరపల్లి కవిత మేడం తెలివితోని తెలంగాణ రాజకీయాల్లో ముంగడికి పోతున్నట్టే ఉన్నది కదా. మొన్నటిదాకా కారు పార్టీ కార్యకర్తల కాడికెళ్ళి కామన్ పబ్లిక్ దాకా అంతా కూడా ఏపీలో కదా రాజన్న బిడ్డే షర్మిల మేడం తోడబుట్టిన అన్న జగనాలు సార్ను జనాలకు దూరం చేసినట్టే ఇప్పుడు తెలంగాణలో కూడా కారు పార్టీని కల్వకుంట్ల కుటుంబంను కాకులు చింపిన ఇస్తారి లెక్క చందర చేసేటట్టు ఉన్నదని కొందరు అంటుంటే ఇప్పుడు తెలంగాణ జాగృతితోని తెలివిగా పబ్లిక్లకు పోయే పని పెట్టుకున్నదట. దసరా పండుగ నుంచి రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టి కన్న తండ్రి కేసీఆర్ సార్కు తోడబుట్టిన అన్న కేటీఆర్ సార్కు సురుకులు పెట్టే పని పెట్టుకున్న కవిత మేడము ఇప్పుడు పబ్లిక్ల ప్రచారం ఎంచుకునే పని పెట్టుకున్నదట. 4 నెలలు దినం ఓ జిల్లాకు పోవుకుంటా 2 రోజులు ఆడనే వండుకుంటా పబ్లిక్ల ప్రచారం ఎంచుకోబోతున్నదట. రాష్ట్రంలో షై సర్కారు ఏలుబడిలకు వచ్చినాక తెలంగాణను తెర్రు చేస్తుర్రు. 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఆగం చేస్తుర్రు. అన్నదాతలను అరిగోసలు పెడుతుర్రు. కౌలు రైతులను కాంగ్రెస్ సర్కారు పట్టించుకుంటలేదని కాంగ్రెస్ సర్కారు కథలు మొత్తం కథలుగా చెప్పేందుకు ప్లాన్ల మీద ప్లాన్లే మంచిగానే ప్లాన్లు చేస్తున్నదట. ఇట 4 నోట్లే నానుకుంటా క్యాడర్ పెంచుకొని పార్టీ పెట్టదట్టే ఉన్నదట. చూడాలి మరి తెలంగాణలో కల్వకుంట్ల కవిత వేయడం రాజకీయం ఏడదాకా పోతుంది. కొనాకరికి ఏమవుతుందో అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.